ఒకప్పుడు బంగారానికి ఏకైక అడ్డాగా భారత్ పేరొందింది. కానీ ఎప్పుడైతే బ్రిటిషర్లు భారతదేశాన్ని ఆక్రమించారో, ఇక ఆ తర్వాత నుంచి బ్రిటిషర్లు భారతదేశంలో ఉన్న బంగారాన్ని, చాలా ఖరీదైన వజ్రాల్ని తరలించుకుపోయారు. ఆ తర్వాత నుంచి భారత్ తన వద్ద ఉన్న పూర్తి బంగారాన్ని కోల్పోయి ఇప్పుడు బంగారం కోసం వేరే దేశాల మీద ఆధారపడాల్సి వస్తోంది. ఇటీవల వచ్చిన రిపోర్ట్ ద్వారా భారత్లో ఉన్న బంగారం ప్రియులకి గుడ్ న్యూస్ వచ్చిందనే చెప్పొచ్చు. ఈస్టు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున బంగారు నిల్వలనేవి బయటపడ్డాయి. అయితే ఈ బంగారు నిల్వలనేవి ఒక దగ్గరే కాకుండా ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా బయటపడ్డాయి. అయితే బంగారు నిల్వలు నిజంగానే బయటపడ్డాయా లేదా అనే దానికి ఒకటే ఉదాహరణ ఏంటంటే, ఎక్కడైతే బంగారు నిల్వలు బయటపడ్డాయో ఆ ప్రాంతాల్లో ఇప్పటికే డ్రిల్లింగ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. అధికారులు ఈ ప్రాంతాల్లో దాదాపుగా 50 టన్నుల వరకు బంగారం వెలికితీయగలిగే అవకాశం ఉందని వెల్లడించారు. భారత్ మెల్లమెల్లగా బంగారానికి అడ్డాగా మారాలనే ప్రయత్నాల్ని ఇప్పటికే ప్రారంభించింది. అందులో భాగంగానే తవ్వకాలనేవి దేశవ్యాప్తంగా జోరుగా జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం మనం స్విట్జర్లాండ్ మరియు యుఏఈ నుంచి ఏవైతే బంగారాన్ని మనం దిగుమతి చేసుకుంటున్నామో, ఇక రాను రాను భారీ స్థాయిలో తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే భారత్లో బంగారం ఒక్కసారి రావడం స్టార్ట్ అయితే భారత్ యొక్క దిగుమతి అవసరాలనేవి క్రమేపీ తగ్గుతాయి. ఆ తర్వాత మన దేశ అవసరాలకి తగ్గట్టు బంగారాన్ని మనమే అందుబాటులో ఉంచుకోవడం జరుగుతుంది. అసలు భారత్లో ఎక్కడ ఈ బంగారు నిల్వలనేవి బయటపడ్డాయి? ఈ బంగారు నిల్వల వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందా? భారతిగా ప్రపంచంలో బంగారానికి అడ్డాగా మారనుందా? చలో, వీటన్నింటికీ సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారత్లో గోల్డ్కి డిమాండ్ అనేది రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. డిమాండ్ పెరగడానికి చాలా రకాల కారణాలైతే ఉన్నాయి. అందులో ముఖ్య కారణాలు ఏమిటనేవి కనుక చూస్తే, రష్యా, ఉక్రెయిన్, ఇస్రాయెల్, హమాస్ వార్ మరియు ట్రంప్ అధికారంలోకి వచ్చాక రకరకాల ప్రొడక్ట్స్ మీద టారిఫ్లు విధించటం, యూరప్ దేశాలకు మరియు అమెరికాకు మధ్య ట్రేడ్ వార్ అనేది బంగారం యొక్క డిమాండ్ అనేది అమాంతం పెరగడానికి కారణమైంది. అంతేగాక అంతర్జాతీయంగా పలు దేశాల కరెన్సీ విలువ పడిపోవడం కూడా ఇంకొక కారణంగా చెప్పొచ్చు. అందులో భారతీయ రూపాయి, ఇరాన్ యొక్క రియాల్, వియత్నాం, ఇండోనేషియా, టర్కీ దేశాల కరెన్సీ విలువ అనేది డాలర్తో పోలిస్తే భారీగా పడిపోయింది. అందుకే విదేశీ ఇన్వెస్టర్లందరూ తమ డబ్బుల్ని బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున బంగారాన్ని కొంటున్నారు. బంగారం మీదనే ఇన్వెస్ట్ చేయడానికి గల కారణం, బంగారం మీద పెట్టిన డబ్బు ఎప్పుడూ వృధా కాదు, నష్టపోదు కూడా. అందుకే బంగారం యొక్క డిమాండ్ అనేది ఆకాశాన్ని అంటుతోంది. దీంతో బంగారం డిమాండ్ బాగా పెరుగుతుండడంతో ఆ ఎఫెక్ట్ భారత్ మీద కూడా పడింది. ఎందుకంటే భారత్ కూడా బంగారం కోసం వేరే దేశాల మీద ఆధారపడే దేశమే కాబట్టి. ఒకప్పుడు బంగారం అడ్డాగా ఉన్న భారత్ని ఆంగ్లేయులు మొత్తం దోచుకుని వారి దేశాలకు తరలించుకుపోయారు. కానీ ఇప్పుడు స్టోరీ మొత్తం పూర్తిగా మారిపోయింది. మన దేశంలోని ఒడిషా రాష్ట్రంలో బంగారం నిల్వలనేవి భారీగా బయటపడ్డాయి. భారత్ యొక్క జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఒడిషాకు చెందిన భూగర్భ శాస్త్రవేత్తలు ఇద్దరూ కలిసి 2023 నుంచి ఒడిషాలోని డియోగర్, కియోంఝర్, మయూర్భంగ్ జిల్లాల్లో బంగారం నిల్వల తవ్వకాల్ని చేపట్టారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రాగి కోసం G2 స్థాయి అన్వేషణ చేపడుతుండగా దేవగర్ జిల్లాలోని అరసా, రాంపల్లి వద్ద గతంలో బంగారు నిల్వలు గుర్తించారు. అయితే ఆ తవ్వకాల్లో నిజంగా అక్కడ బంగారం లభిస్తుందా లేదా అనే విషయాన్ని పక్కాగా చెప్పలేదు. ఆ తర్వాత ఒడిషాలో భారీ ఎత్తున బంగారు నిల్వలు గుర్తించారు. ఈ బంగారు నిల్వల గుర్తింపుతో భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడ్డమే కాకుండా దేశం యొక్క బంగారం అవసరాలనేవి పూర్తి స్థాయిలో తీరే అవకాశం ఉంది. భారత్లో బంగారం అనేది ఒక వస్తువు కాదు, ఒక ఎమోషన్, సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక. ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో ఉన్న ఆలయాల్లో పెద్ద ఎత్తున బంగారం అనేది ఉంది. అంతేకాక భారతీయులు బంగారంలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఒడిషాలోని సుందర్గఢ్, నబ్రంగ్పూర్, అంగుల్, కోరాపూట్ జిల్లాల్లో భారీ ఎత్తున బంగారు నిల్వలనేవి బయటపడ్డాయి. అయితే సుందర్గఢ్ జిల్లాలో బయటపడ్డ బంగారు నిల్వలనేవి భారత్లో ఇప్పటివరకు బయటపడ్డ అతిపెద్ద బంగారు నిల్వలు అని చెప్పొచ్చు. మయూర్భంజ్లోని జాష్పూర్, సూర్యాగూడ మరియు బాదంపహాడ్ ప్రాంతాల్లో ప్రాథమిక సర్వేలు జరుగుతున్నాయి. అయితే జిఎస్ఐ దేవగర్లోని జలదిహి ప్రాంతంలో రాగి, బంగారు అన్వేషణను నిర్వహిస్తోంది. 2025 నాటికి ఫలితాలొస్తాయని భావిస్తున్నారు. కియోంఝర్ ప్రాంతంలోని గోపూర్, గాజీపూర్ నిక్షేపాలు వేలానికి వెళ్లే ముందు పరిమాణ అంచనాల కోసం వేచున్నాయి. మరి బంగారు నిల్వలతో భారత్ బంగారం విషయంలో ఆత్మనిర్భర్గా మారుతుందా అనేది తెలియాలంటే ఇప్పుడు మనం చెప్పేదాని మీద దృష్టి పెట్టండి. భారత్ యొక్క ఆర్బీఐ వద్ద ప్రస్తుతం 876 టన్నుల గోల్డ్ రిజర్వ్ అనేది ఉంది. ఈ గోల్డ్ రిజర్వ్ల విషయంలో ప్రపంచ దేశాల లిస్టులో 8వ స్థానంలో ఉంది. అయితే గోల్డ్ వినియోగంలో భారత్ ప్రపంచ దేశాల ర్యాంకింగ్స్లో 2వ స్థానంలో ఉంది. అయితే ప్రస్తుతం భారత్ వద్ద బంగారు నిల్వలనేవేవీ లేవు. మరి భారత్ బంగారాన్ని ఎక్కడి నుంచి కొంటోంది అనే దాని గురించి ఈ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. రిపోర్ట్లో చూస్తే అత్యధికంగా భారత్ స్విట్జర్లాండ్ వద్ద 40%, యుఏఈ వద్ద 15%,
దక్షిణాఫ్రికా వద్ద 10%, ఆస్ట్రేలియా వద్ద 7%, అమెరికా వద్ద 5% బంగారాన్ని కొంటోంది. దీని ప్రకారంగా భారత్ తనకున్న 90% అవసరాల బంగారాన్ని వివిధ దేశాల వద్ద నుంచి దిగుమతి చేసుకుంటోంది. ప్రతి సంవత్సరం భారత్ దాదాపు 30 నుంచి 40 బిలియన్ డాలర్ల బంగారం దిగుమతి కోసం ఖర్చు చేస్తోంది. దీనివల్ల భారత్ యొక్క విదేశీ మారక ద్రవ్య నిల్వల మీద భారీగా ప్రభావం పడుతోంది. ఇప్పుడు ఒడిశాలో ఏదైతే బంగారం నిల్వలు లభ్యమయ్యాయో ఆ బంగారం నిల్వల్ని సరిగ్గా ఉపయోగించుకుంటే ఇప్పుడున్న పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 15 టన్నుల బంగారం అనేది లభ్యమయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల ద్వారా ప్రతి సంవత్సరం 17 నుంచి 20 టన్నుల బంగారం అనేది వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు ఒడిశాలో లభ్యమైన బంగారం నిల్వల్లో బంగారం రావడం మొదలైతే భారత్ పంట పండినట్టే అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఒడిశాలో బయటపడ్డ నిల్వలతో 15 నుంచి 20 టన్నుల బంగారం అనేది వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఆ నిల్వల్లో బంగారం అనేది మరింత క్వాలిటీతో ఉంటే దాదాపు 50 టన్నుల వరకు బంగారం అనేది వచ్చే అవకాశం ఉంది. అయితే ఇంకా అక్కడ తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా బంగారం ఆనవాళ్లైతే లభ్యం కాలేదు. ఒకవేళ బంగారం లభ్యమవడం స్టార్ట్ అయితే బంగారం దిగుమతులు తగ్గడమే కాకుండా విదేశీ మార్గ ద్రవ్య నిల్వలు కూడా సేవ్ అయ్యే అవకాశం ఉంది. భారత్ ప్రతి సంవత్సరం దాదాపు 800 టన్నుల నుంచి 900 టన్నుల గోల్డ్ని దిగుమతి చేసుకుంటోంది. ఈ దిగుమతుల ద్వారా రకరకాల సెక్టార్ల ఉద్యోగులకి లాభం కలుగుతుంది. వారికి లాభం జరగడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు కూడా లాభం జరుగుతుంది. భారత్ వద్ద బంగారం లేకున్నా భారతీయ బంగారు ఆభరణాల కలెక్షన్లకు మన దేశం లోకల్ మార్కెట్లలోనే కాకుండా వేరే దేశాల్లో కూడా మంచి డిమాండ్ అనేది ఉంది. అందుకే భారతీయ ఆభరణాల డిజైన్లు చాలా వరకు విదేశాలకు ఎగుమతవుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం భారత్ యొక్క జెమ్స్ అండ్ జ్యువెలరీ యొక్క ఎగుమతులు 20 బిలియన్ డాలర్ల మార్కుని దాటింది. దీన్ని బట్టే మనం భారతీయ జ్యువెలరీకి ఎంత డిమాండ్ ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. యుఏఈ, అమెరికా, సింగపూర్, రష్యా, హాంకాంగ్, చైనా దేశాలు భారత్ వద్ద జెమ్స్ అండ్ జ్యువెలరీని కొనుగోలు చేస్తాయి. ఒకసారి భారత్లో బంగారం లభ్యమవడం మొదలైతే భారత్లో బంగారం రేట్ అనేది తగ్గడంతో పాటు బంగారు ఆభరణాల్ని విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా వచ్చే ఆదాయంతో పెద్ద ఎత్తున ఎకానమీకి లాభం కలగడంతో పాటు జీడీపీ వృద్ధి అనేది జరుగుతుంది. ఇక అప్పటి నుంచి భారత్కు మంచి రోజులని చెప్పొచ్చు. భారత్లో బంగారం తక్కువ ధరకు దొరకడం అంటే మామూలు విషయం కాదు. అంతేకాక భారత్ బంగారం కోసం విదేశాల్లో ఖర్చు పెట్టే డబ్బంతా ఆదా అవుతుంది. విదేశీ మార్గ ద్రవ్య నిల్వలనేవి పెరుగుతాయి. భారత్ ప్రాచీన కాలంలాగా బంగారానికి అడ్డాగా మారుతుంది. ఇలా ప్రతి ఒక్క భారతీయుడు అస్సలే ఊహించని పరిణామాలు చాలా జరుగుతాయి. అయితే ఒక్క ఒడిశాలో మాత్రమే కాకుండా దేశంలోని వేరే వేరే రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తవ్వకాలనేవి జోరుగా జరుగుతున్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? ఒడిశాలో లభ్యమైన బంగారం నిల్వలతో భారత్ బంగారం అవసరాలు తీరతాయని భావిస్తున్నారా? భారత్ బంగారం విషయంలో ఆత్మనిర్భర్ భారత్గా మారుతుందని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంతటి భారీ గుడ్ న్యూస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తద్వారా మరింత మందికి ఈ సమాచారం అనేది తెలిసే అవకాశం ఉంది. ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.